హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ఇంకా ఒక 5 రోజుల టైం ఉంది. 28 ఏప్రిల్న ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ ఆల్రెడీ ఏ సిటీ ఏ షిఫ్ట్ అని డీటెయిల్స్ రిలీజ్ చేయడం జరిగింది. హాల్ టికెట్ 1 or 2 డేస్లో రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్లో ఏముందంటే ఎగ్జామ్కి 4 days ముందు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తాం, అందులో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అని. నా ఈ 5 days ఏం చేస్తే బెటర్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివిన టాపిక్స్ని డెఫినెట్గా రివైజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ రివైజ్. సెకండ్ వన్, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఆర్ఆర్బి ఎగ్జాము సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 90 minutes టైంలో 100 questions ఆన్సర్ చేయాలి. సో 90 minutes మనం ఫోకస్డ్గా సిస్టమ్ మీద చూస్తూ చేయడం ఇంపార్టెంట్. 1.5 hour అయినా కానీ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసే కొద్దీ బ్రెయిన్లో స్ట్రెస్ మొదలవుతూ ఉంటుంది. సో ఫస్ట్లో చేసినంత యాక్టివ్గా సెకండ్ హాఫ్లో అంతగా సరిగ్గా చేయలేం. 1 hour దాటేసరికి బ్రెయిన్ ఫేడ్ అవుతూ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ 30 hours కూడా ప్రాపర్గా ఎగ్జామ్ చేయాలంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్, స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం తెలియాలి. ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి చేయడం అంటే కాదు, మీరు ముందే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బ్రెయిన్ విల్ గెట్ యూస్ టు ఇట్. నా సజెషన్ ఏమి అంటే, మనకి 3 షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంది. 9 o'clock కొంతమందికి, 12:45, 4:30 కొంతమంది. మీకు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉందో ఆ టైంలో ఈ 5 days సిస్టమ్ మీద కూర్చొని ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే దీన్ని అడాప్టబిలిటీ అంటారు. మనకి ఎవ్రీడే ఒక పర్టికులర్ టైంలో లెగడం, ఒక పర్టికులర్ టైంలో పడుకోవడం, ఇదంతా ఒక బయోలాజికల్ క్లాక్. మనం దానికి అలవాటు పడి ఉంటాం. అలా ఎగ్జామ్ టైంలో కూడా ఆ 90 minutes ఫోకస్ చేయడం అలవాటు పడడానికి ఈ 5 days ట్రై చేయండి. సో ఫస్ట్ వన్, మీరు చదివిన నోట్స్ అంతా రివైజ్ డెఫినెట్గా చేయాలి. సెకండ్ వన్, ఆ పర్టికులర్ టైంలో మీరు ప్రాక్టీస్ చేయడం. థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ చేస్తే 1/3 నెగిటివ్ వస్తుంది. 1/3 కదా, ఏముంది ఆన్సర్ చేద్దామని చాలామంది ఆస్పిరెంట్స్ చేసే తప్పదే. ఎలా ఆలోచించాలంటే, ఎక్స్క్యూజ్ మీ, ఒక క్వశ్చన్ తప్పు చేస్తే మీకు 1/3 అవుతుంది. 3 questions తప్పు చేస్తే 1 mark కంప్లీట్గా పోతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1 mark. మీరు ఆ 3 questions రావాల్సిన 1 mark పోతుంది, నెగిటివ్ వల్ల ఒక 1 mark, మొత్తం 4 questions పోతాయి. సో యూ విల్ బి లూజింగ్ 4 marks అవుట్ ఆఫ్ 100. ఇది అర్థం చేసుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే 55 నుంచి 61 marks మధ్యలోనే కట్ ఆఫ్ ఉంది. అంటే 40 marksకి ఎవరు చేయలేకపోతున్నారు. చాలామంది కట్ ఆఫ్ నెగిటివ్స్ వల్ల మిస్ అయ్యారు. అండర్స్టాండ్ దిస్ వన్. మీరు 5 days చేయాల్సింది ఏంటంటే మెంటలీ ప్రిపేర్ అవ్వాలి. నెగిటివ్స్ని ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయాలి, లేదా మినిమైజ్ చేయాలి. ఇప్పుడు మీకు 4 options ఇస్తారు. 4లో ఒక 2 options మధ్యలో డౌట్ ఉందనుకోండి, అది మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే కరెక్ట్ అయ్యే ఛాన్స్ 50%. 4 తెలియదు ఏదో ఒకటి పెడతానంటే డెఫినెట్గా అది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ వస్తుంది. అంటే బార్డర్ వరకు వచ్చి మీరు క్వాలిఫై కాకపోతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నెగిటివ్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఈ 5 days టైం మేనేజ్ చేయడం, అంటే 90 minutes ఫోకస్ చేయడం ఎగ్జామ్ మీద. సెకండ్ వన్, నెగిటివ్స్ని హ్యాండిల్ చేయడం, టెంప్ట్ అవ్వకుండా నెగిటివ్స్ని హ్యాండిల్ చేయడం. ఇది డెఫినెట్గా అలవాటు చేసుకోవాలి. సో ఈ 5 daysలో మీరు ఏదైనా కొత్త టాపిక్స్ చదవాలనుకున్నా కూడా జాగ్రత్తగా చదవాలి. అంటే మనకి మెమరీ బేస్డ్ మీద ఉండేవి చదవచ్చు. అంటే క్లాసిఫికేషన్స్ లాంటివి లాస్ట్ మినిట్ వరకు రివైజ్ చేస్తూ ఉండాలి. కొత్త ఏదైనా యాడ్ చేసినా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే క్లాసిఫికేషన్ డైరెక్ట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏమీ ఉండదు. కానీ మీకు కాన్సెప్ట్స్ మీద ఏదైనా క్వశ్చన్ ఇస్తే మాత్రం మీరు కొంచెం ఆలోచించి చేయాల్సిన క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మాత్రం క్వశ్చన్లో ఉన్న ప్రతి వర్డ్ని చదివి అర్థం చేసుకోవాలి, ఆప్షన్స్ కూడా చదివి అర్థం చేసుకోవాలి. మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఇదే. ఎగ్జామ్ చేయడం ఏదో 90 minutes కూర్చొని చేయడం కాదు, ప్రతి వర్డ్ని అర్థం చేసుకొని ప్రతి ఆప్షన్ అర్థం చేసుకొని చేయాలి. మీరు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఆన్సర్ తెలిసినా కూడా క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం, లేదా ఆన్సర్ని అనలైజ్ చేయకపోవడం వల్ల నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఓవర్ కాన్ఫిడెంట్గా ఇది నాకు తెలుసులే అని టక్కన ఫస్ట్ ఆప్షన్ చూసి పెట్టేస్తే కుదరదు. సెకండ్, థర్డ్ కూడా కరెక్ట్ ఇచ్చి 4th option ఆల్ ద అబవ్ ఇవ్వచ్చు. లేదా కొన్నిసార్లు మనం బ్రెయిన్ స్ట్రెస్లో ఉండేటప్పుడు ద వే యూ ప్రాసెస్ ద క్వశ్చన్ డిఫర్స్. అంటే మీరు ఆ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకునేటప్పుడు కొన్నిసార్లు సరిగ్గా ప్రాసెస్ చేయరు. తప్పుగా అర్థం చేసుకుంటే డెఫినెట్గా తప్పు ఆన్సరే పెడతారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఈ 5 days ప్రాక్టీస్ చేయాలి. సిస్టమ్ మీద ఏదైనా ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని చదివి 90 minutes కరెక్ట్గా అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు రాని క్వశ్చన్స్ వస్తే డోంట్ గెట్ స్ట్రెస్డ్, వరీ అవ్వద్దు. ఎందుకంటే ఆల్ ఇండియా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 40 questions చేయలేకపోతున్నారు. ఓన్లీ 60% చేస్తున్నారు. అందుకే కట్ ఆఫ్లు ఏంటి 55 to 61 ఉన్నాయి. 100% ఎవ్వరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే చేయలేరు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి రిపీటెడ్గా. స్ట్రెస్ రాదు. సో ఈ 5 days చేయాల్సింది హ్యాండ్లింగ్ స్ట్రెస్, కంట్రోలింగ్ ద నెగిటివ్ మార్క్స్, ఫోకసింగ్. ఎలా ఫోకస్ చేయాలి 90 minutes కంప్లీట్గా. 12:45, 4:30 వచ్చింది చాలా డేంజర్ టైమింగ్స్ అవి. మనం మార్నింగ్ నుంచి చాలా యాక్టివ్గా ఉంటాం. ఆ 12:30, 12:40 అయ్యేసరికి బ్రెయిన్ యాక్టివిటీ, లేదా 4:30కి ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోద్ది. చాలామంది దగ్గర ప్రాంతాలు, అంటే
ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో సిటీ సెంటర్ వస్తే మార్నింగ్ బయలుదేరుతారు. మార్నింగ్ ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాలంటే ఒక 3-4 అవర్స్ జర్నీ చేసి వెళ్ళి దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ బ్రెయిన్ టైర్డ్నెస్. అలసిపోయి ఉంటే మనం సరిగ్గా ఫోకస్ చేయలేం. ప్లాన్ చేసుకోండి మీ జర్నీ అనేది. ఏ ఎగ్జామ్కైనా ప్రిపరేషన్ ఒక్కటే కాదు, ప్లానింగ్, హ్యాండ్లింగ్ స్ట్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్లో మీకు రావాల్సింది కంట్రోలింగ్ నెగిటివ్ మార్క్స్, ఎబిలిటీ టు ఫోకస్ కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ స్ట్రెస్. ఒక క్వశ్చన్ రాలేదా, డోంట్ వరీ. సెకండ్ది రాలేదా, డోంట్ వరీ. థర్డ్ది రాలేదా, కంట్రోల్ యువర్ స్ట్రెస్. ఎందుకంటే 3 క్వశ్చన్ రాకుండా 4th మీకు తెలిసిన కాన్సెప్ట్ వచ్చిన స్ట్రెస్ అయితే చేయలేరు. సో హ్యాండ్లింగ్ స్ట్రెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. I hope these are useful. All the best.